హలో హలో వెల్కమ్ బ్యాక్ టు అవైల్ ఫోన్. చితాపచ్చ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. 2 hours రన్ టైమ్ తో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో మూవీ ఎలా ఉందంటే రెజ్లింగ్ యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి ఒక 30 40 ఒక 30 కూడా 35 minutes మంచిగా అనిపిస్తుంది. మిగతా సీన్స్ అంతా లాగ్ ఉంది. పెద్ద గేమ్ ఎక్కలేదు. లొకేషన్స్ టేకింగ్ బాగున్నా కూడా స్టిల్ గ్రిప్పింగ్ ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ గా పెట్టలేకపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా చైల్డ్హుడ్ తో లాగేస్తూనే ఉంటారు. సెకండ్ హాఫ్ కూడా అట్లా చేస్తారు. ఇంటర్వెల్ కొంచెం అనిపిస్తుంది. క్లైమాక్స్ మళ్ళీ బాగా రాసుకున్నారు కానీ స్టిల్ అంత ఎగ్జైట్ అవ్వలేము మనం మూవీలో. పెద్ద కనెక్ట్ అవ్వడానికి కూడా పెద్ద పాయింట్స్ కూడా ఏం దొరకవు. రెండు అక్కడిక్కడ రెజ్లింగ్ సీన్స్ నచ్చేటోళ్ళకి తప్పించి పెద్ద ఏం నచ్చదు, అంతగా ఏం లేదు మూవీ. ముగ్గురు అన్నదమ్ముల్లో ఇద్దరు కలిసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని రెజ్లింగ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి జరిగింది ఏంటనేది మూవీ యొక్క స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్స్ పాజిటివ్స్ కి వస్తే సినిమాటోగ్రఫీ వాజ్ నైస్, పర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్ అండ్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ అపియరెన్స్ వల్లే కొంచెం యాక్షన్ సీన్స్ బాగా క్లిక్ అయినాయి అనమాట. రెజ్లింగ్ సీన్స్ వీళ్ళ వల్లే వర్కౌట్ అయినాయి. ఇంటర్వెల్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ ఒకటి బాగా తీసుకున్నారు. ఆ ఫిట్నెస్ కానీ ఆ స్క్రీన్ ప్రెన్స్ కానీ అవి లేకపోతే అంత క్లిక్ అయ్యేది కాదు. సో ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. చూడొచ్చా అంటే సో ఇలాంటి సీన్స్ వల్ల చూడొచ్చు. యూ కెన్ ట్రై లుక్ బట్ నాట్ పర్ఫెక్ట్. ఒకసారి చూడొచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ కూడా పీక్ ఉంటుంది, మంచిగా ఉంది. అండ్ లాస్ట్లో ఒక క్లైమాక్స్ ఉంది స్టార్ హీరోది, అది చూసుకోండి. మరి ఎవరో మలయాళం సినిమా కాబట్టి మీకు తెలిసిపోయి ఉంటుంది పాటికి ఎవరి క్యామియో అన్నది. అండ్ మైనస్లు అంటే ల్యాగ్, గ్రిప్పింగ్ ఉండదు, ఎంటర్టైనింగ్ ఉండదు, కరెక్ట్ న్యారేజ్ చేయలేరు. అండ్ మంచి స్టోరీయే, పొటెన్షియల్ గట్టిగా ఉన్నా కూడా ఎక్కడ గట్టి వాళ్ళకి వేరు అక్కడ వరకే తీసుకున్నారు. కొంచెం పొటెన్షియల్ ఉన్న స్టోరీని వేస్ట్ చేసి అనిపించింది నాకైతే. ఫైట్స్ మినహా, డాటర్ ఎమోషన్ మినహా ఎక్కడ ఎమోషన్ అనిపించదు. ఒకటి చేసిన తప్పు ఇంకోటి చేసింది, ఇదంతా పెద్ద గేమ్ ఎక్కదు. అంత పెద్దగా ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ ప్రొసీడింగ్స్ చాలా బోరింగ్ ఉంటుంది. మూవీ స్టార్ట్ అయిన విధానం చాలా బోరింగ్ ఉంటుంది. ఎక్కడ గ్రిప్పింగ్ కానీ కనెక్షన్ కానీ అరే ఎగ్జైట్ అని ఎగ్జైటింగ్ ఏ ఉండదు. ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అంత ఎగ్జైటింగ్గా అంటే సీటింగ్ బట్టి కూర్చోబెట్టి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లక్ అయితే ఏమనిపించదు. ఒకటి ఫ్యూ సీన్స్ అక్కడ ఇక్కడ చూసేస్తే పెద్దగా ఏమనిపించదు. యాక్చువల్ నాకు ఈ రెజ్లింగ్ సినిమాలు పెద్దగా నచ్చవు, కానీ స్టిల్ చూసా. నచ్చేటోళ్ళకి మాత్రం కూడా యావరేజ్గా ఉంటుంది. నాకే నచ్చనికే పెద్దగా నచ్చలే అంటే ఇక మీకు ఎట్లా ఉంటుందో చూసుకోండి. అండ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్, ఫస్ట్ 45 minutes వరకు మొత్తం సోదే. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అయింది బాబు అని చెప్పి బాగా వెయిట్ చేసి నేనైతే. ఫైనల్గా అంటే ఒకసారి చూడొచ్చు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నార్మల్గా ల్యాక్ సినిమాలు పెద్దగా నచ్చవు, మలయాళం సినిమాలు పెద్ద నచ్చవు అంటే లైట్ తీసుకోండి. ఒకసారి అయితే చూడొచ్చు, బిలో యావరేజ్ అన్నట్లు ఏదో ఉంటుంది అనుకున్నా కానీ స్టార్టింగ్ నుంచి వెళ్ళే డీలా పడిపోయింది సినిమా. పెద్దగా ఏం లేకుండే. ఇంకా పాజిటివ్స్ అంటే కొంచెం కొత్తగా చూడాలనుకుంటే చూసుకోవచ్చు, కానీ పెద్దగా ఏం లేదు, ఇంత లైట్ అన్నమాట. అండ్ తెలుగులో స్ట్రీమ్ మొత్తం 2 hours రన్ టైం ఇది. చూసేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యాపిల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.